Hi, hello, namaste. Welcome to Ishwar Home Foods, a traditional and tasty recipes. ఈ రోజు ఈ వీడియోలో మన గోదావరిలో ఫేమస్ అయిన కోడికూర టేస్ట్ గురించి అందరికీ తెలుసు. ఈ వీడియోలో ఆ అథెంటిక్ ఫ్లేవర్ ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్ గా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోదావరి స్టైల్ కోడికూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేను ఈ కోడికూర కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అనేది మనకి నీచు వాసన లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి. అదేంటంటే ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చికెన్ కి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. పసుపు ఉప్పు వేసి కలుపుకున్న చికెన్ పీసెస్ ని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసి 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ని కనీసం ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ పీసెస్ కి మసాలా మొత్తం పట్టి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 లవంగాలు, 2 ఇలాచి, 2 స్టార్ ఐన్స్, 2 ఇంచులు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో మగ్గించుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మూత తీసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని చికెన్ ఉడకడానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అథెంటిక్ గోదావరి స్టైల్ కోడికూర రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.